ఓం నమః శివాయ. మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి సంవత్సరాలుగా వేచి ఉన్న కె కమలమ్మ గారి కోరిక ఈ శ్రీరామనవమి పర్వదినాన్న నెరవేరింది. సికింద్రాబాదు నుండి వారి మనవరాలు అంజుశ్రీ గారితో విచ్చేసిన సేవామూర్తి కమలమ్మ గారు ముందుగా పుణ్యలింగాన్ని దర్శించుకుని స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన సత్యధర్మ ఋషి గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు శఠగోపంతో దీవించి శివాశీస్సులు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు వెళ్లి ఇటుకలు సమర్పించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే. ఈ క్రమంలో అభాగ్యులను సందర్శించి నిర్భాగ్యుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అనాథుల వసతి భవనంలో సేద తీరుతున్న శివపుత్రులను దైవస్వరూపాలుగా భావించి నమస్కరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి కమలమ్మ గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం వారి మనుగడ నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అండగా నిలిచిన సేవామూర్తి కమలమ్మ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. అమ్మ అనాథాశ్రమం అని చూసినాం. అలా చూసింది నాకు ఎప్పుడు అనాథాశ్రమంకి రావాలా చూడాలన్న ఆపేక్షలతో 3 సంవత్సరాల సంధి నేను అనుకుంటే ఇప్పుడు శ్రీరామనవమి నాడు వచ్చి ఆశ్రమం దర్శనం చేసుకున్నా. అంత సంతోషంగా ఉన్నది. అంత ఎక్కడ చూస్తే అక్కడ వైభోగ్యం ఉన్నది. అందరు అనాథ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు సంతోషం అనిపించింది. నాకు ఉండే ఇక్కడ చూసేవారికి వైభోగ్యం వైకుంఠంలో అనిపించినట్టు అంతటి సంతోషం ఉంది నాయన. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. నాకు చూసిన కాడ ఎంతో ఆనందం వైకుంఠం అనిపిస్తుంది. చాలా బాగా ఉంది నాకు. ఇప్పుడు శ్రీరామనవమి నాడు భగవంతుడు దర్శనం చేసుకున్నా. అదొక్కటే నా దైవము. నాకు అదే కోరిక నెరవేరింది. నాకు అనుకున్న కోరిక ఏమి అనుకున్నానో అవన్నీగా నేను అనుకూలంగా వచ్చేసిన ఇక్కడికి. అదే సంతోషం జరిగింది. ఆయన సంతోషం జరిగి అంతే. సరేనా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.